హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 9వ దివ్యదేశమైన తిరువెళందూర్ అనే దివ్యదేశం స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో ఉన్న దివ్యదేశం గురించి చర్చించుకుందాం. చూడండి, స్వామిని ఎవరన్నా మోసం చేద్దామని ప్రయత్నిస్తే వాళ్ళకి బుద్ధి చెప్తాడనమాట స్వామి. ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు. అతని పేరు ఉపాచర వసు రాజు. అతనికి చాలా గర్వం ఉండేదండి. అతనికి ఏంటంటే ఒక రథం ఉండేది. ఆ రథం గాల్లోకి ఎగిరే రథం అనమాట. అయితే అంటారు కదా, మనం గుడి పైనుంచి విమానాలు కానీ ఏవి కానీ వెళ్ళకూడదు అంటారు గుడి పైనుంచి. కానీ ఇతను అహంభావంతో గర్వంతో ఆ గుడి పైనుంచి తన రథాన్ని పోనిచ్చాడనమాట. అప్పుడు గరుడాళ్వారికి గరుత్మంతుడికి చాలా కోపం వచ్చి ఆయన తన రెక్కల్ని విసిరితే ఆ రథం కాస్త అక్కడున్న కోనేరులో పడిపోతే తన భార్య పిల్లలతో వెళ్తున్నాడు అనమాట. వాళ్ళు బయటకు బాగానే వచ్చారు, కానీ రథం మునిగిపోయింది. అయితే ఆయన అగస్త్య మహాముని ప్రార్థించాడు, నన్ను ఏం చేస్తే నేను ఈ రథం మళ్ళీ నాకు బయటకు వస్తుందని. అయితే ఇక్కడున్న స్వామిని సేవించుకో, ప్రార్థించు, నీకు రథం వస్తుందంటే భగవంతుడు ఒక చిన్న గొల్ల పిల్లవాడిలాగా అతనికి ప్రత్యక్షమయ్యాడనమాట. అడిగితే అప్పుడు నేను తీస్తాను రథాన్ని, నువ్వు నాకేమిస్తావని అడిగాడు. అయితే నేను నీకు ఏం కావాలంటే అది ఇస్తాను, నేను పెద్ద రాజుని, నాకు ఏమన్నా ఇవ్వగలను అన్నాడు. అయితే అతను రథం తీశాడు. నాకు 1000 గంగాళాల వెన్న కావాలి అని అడిగాడు. అడిగితే దాని ఏముంది చేస్తానన్నాడు. కానీ చేసిన వెన్న 999 గంగాళాల వెన్న చేయగలిగాడు. ఇంకొక గంగాళం ఖాళీగా ఉందన్నమాట. అయితే అతను అనుకున్నాడు, ఈ అబ్బాయి చిన్న కుర్రోడు అన్ని గంగాళాలు ఎలాగ తాగలేడు, ఒక గంగాళం ఖాళీగా ఉంటే ఒక గంగాళం జస్ట్ నీటితో నింపినా ఏం కాదు, ప్రాబ్లం ఏముండదు అనుకుని ఒక గంగాళాన్ని నీటితో నింపాడు. కానీ ఆ గొల్లపిల్లవాడు ఏం చేశాడంటే ఆ 1000వ గంగాళం దేనిలో అయితే నీరుందో అది తీసి ఓపెన్ చేసేసరికి దానిలో వెన్న ఉందన్నమాట. ఆశ్చర్యం, వెన్న ఉంది. మిగతా గంగాళం అదేంటి దీనిలో వెన్న ఎలా వచ్చింది, మిగతా గంగాళాల్లో కూడా వెన్న ఉందా అని చూస్తే మిగతా గంగాళాల్లో నీరు ఉందన్నమాట. అప్పుడు ఆ రాజుకు బుద్ధి వచ్చి తన కాళ్ళ మీద పడతాడనమాట. నాకు గర్వంతో ఇదితోటి నువ్వు సాక్షాత్తు కృష్ణుడివే ఈ రకంగా గొల్లపిల్లవాడిగా వచ్చావన్న విషయం నాకు తెలిసింది అంటే అప్పుడు భగవంతుడు అతన్ని క్షమించి అప్పుడు రుక్మిణి సత్యభామలతో సహా స్వామి అక్కడ ప్రత్యక్షం అవుతాడు. అది ఈ స్థలం యొక్క గొప్పతనం. జై శ్రీమన్నారాయణ.